హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే స్పెషల్‌గా మా ఇంట్లో అయితే నేను చికెన్ పకోడీ అలాగే చికెన్ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. ముందుగా చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు చికెన్ పకోడీకి ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకుందాం. చికెన్‌లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇందులోనే 3 లేదా 4 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోరు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేయాలి. దాంతోపాటు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా కలుపుకొని ఒక అరగంట లేకపోతే టైం ఉంటే ఒక గంట అయినా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా కడాయి పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, అందులో బిర్యానీ ఆకులు, అలాగే కొంచెం బిర్యానీ స్పైసెస్ కూడా వేసి, అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి, అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గాక 2 టమాటాలు అయితే కట్ చేసి వేయాలి. అందులోనే కొంచెం సాల్ట్, అలాగే పసుపు కూడా వేయాలి. ఈ టమాటా ముక్కలు కూడా ఇలా మగ్గాక ఇందులోనే మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేయాలి. చికెన్ వేసాక ఒక 2 లేదా 3 నిమిషాల పాటు బాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఇదిగోండి, మూత తీసి చూస్తే ఉడుకుతుంది చికెన్ అయితే. చికెన్లో నుంచి వాటర్ అంతా అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే ఉడకలేదు, ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాం. ఇదిగోండి, ఇప్పుడైతే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే కలుపుకొని దీంట్లోకి మసాలాలు అయితే వేసుకుందాం. ఇంకా ఇందులోకైతే కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి.
ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు నీళ్ళు ఎక్కువగా చారు కావాలనుకుంటే కొద్దిగా అయితే నీళ్ళు పోసేసుకోండి, లేకపోతే అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే తినేయచ్చు. నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా బాగా అయితే కలుపుకొని ఒకసారి అయితే ఉడికించుకుందాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడైతే ఉప్పు అయితే టేస్ట్ చేయండి. నేనైతే ఇందాక టమాటాల్లో కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడైతే సరిపోలేదని కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకా చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే చికెన్ పకోడీకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసా ఎమ్మట్లోనే కలుపుకోకుండా కాసేపు ఆగాక కలపాలి. చికెన్ అయితే ఇదిగో ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ కలర్ వచ్చాక తీసేసేయాలి. ఇంకా ఇదే ప్రాసెస్లో మిగతా చికెన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ పకోడీలోకి పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా అంతే. ఇప్పుడైతే అంతే. ఇదిగోండి, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనం ఒక ఆనియన్ కట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.